శివగామి శివగామి ఏమైంది? అది కుక్కర్. భవానీ సైలెంట్గా ఉండు. శివగామి నువ్వు భవానీకి జడవేయి, నేను వంట చేస్తాను. పర్లేదులే, నేనే చేస్తాను. అరే నేను చేస్తానన్నాను కదా, నువ్వు వెళ్ళు. పర్లేదు, నువ్వు వెళ్ళు. ఇట్రా కూర్చో. మీ నాన్నకి సరిగ్గా జడ వేయడం కూడా రాదు. ఇంకా కొంచెం గట్టిగా చెప్పమ్మా. అమ్మా, గట్టిగా వేయకు, నొప్పిగా ఉంది. నన్నే ఆట పట్టిస్తావా? తిరుగు. అయినా కుక్కర్ సౌండ్ కి ఎవరైనా భయపడతారా అమ్మా? అది నేనేదో ఆలోచిస్తూ వంట చేస్తున్నాను కదా, ఒక్కసారిగా సౌండ్ వచ్చేసరికి అలా భయపడిపోయానంతే. అలా సౌండ్ వస్తే ఎవరైనా భయపడతారు. ధైర్యం అంటే నాన్నలా ఉండాలి. అమ్మా, మీ నాన్నలాగా ధైర్యంగా ఉండాలి. బిల్డప్ ఇచ్చినంత వేస్ట్ అయిపోయింది నాన్న. నేనేం భయపడలేదు. అవునవును. సరే నువ్వు తిరుగు, టైం లేదు కానీ త్వరగా జడేస్తాను. శివగామి వంట అయిపోవచ్చింది, నేనే బాక్స్ కట్నా? సరే సరే, పాప కూడా రెడీ అయిపోతుంది. సరే ప్యాక్ చేసుకోమను, నేను వెళ్ళి స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను అటునుంచి అటు వచ్చేస్తాను. సరే సరే భవానీ, సరే టైం అయింది, వెళ్ళు. వెళ్ళి బ్యాగ్ తీసుకురా. వెళ్ళు. దీపా, కాఫీ తాగావా? ఏం అవసరం లేదు. ఎవరి మీద నీ కోపం? నా మీద, మీ బావ మీద, లేదా మీ అత్త మీద? కోపంతో ఇలా అలిగి కూర్చుంటే ఎవరికి ప్రయోజనం ఉండదు. నాకెవ్వరి మీద కోపం లేదు, నా మీద నాకే కోపంగా ఉంది. ఏ, మీ బావతో సరిగ్గా మాట్లాడనందుకా? నాకు బావ కాదు, మీ ఆయన. మీ ఆయనతో నాకేం పని? దీపా, నువ్వు చిన్న పిల్లలాగా మాట్లాడుతున్నావు. ఆదికి నాకు పెళ్ళయింది. ఎంత బావైనా పెళ్ళైన ఒక వ్యక్తితో అలా క్లోజ్గా ఉండడం కరెక్ట్ కాదనిపించి అలా చెప్పాను, అంతే. అలాగే ఉంటున్నానుగా, మీ ఆయన దగ్గరికి నేను వెళ్ళడం లేదు. లిసన్, నేను మాట్లాడొద్దు అని చెప్పలేదు, లిమిట్స్లో ఉండమని అన్నాను, అంతే. అసలు మాట్లాడకపోతే లిమిట్స్ లో ఉండాల్సిన పనుండదు కదా. సరే, నీకింకా కోపం పోయినట్టు లేదు. నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. చారు, చారు, చారు. ఓ, ఇక్కడున్నారా? దేనికా పరుగు? యు కాలింగ్? కమింగ్ ఫాస్ట్ అమ్మగారు. దీపక్కి కాఫీ ఇచ్చావా? షీ నాట్ డ్రింకింగ్. ఇప్పుడు తెచ్చువు. అబ్బే, అనవసరంగా టైం వేస్టింగ్. షీ నాట్ డ్రింకింగ్. నేను చెప్తున్నాను కదా, వెళ్ళి తీసుకురా. ఆర్ యు షూరింగ్? వెళ్ళవే, తాగుతుంది. నేను దగ్గరుండి తాగిస్తాను కదా. సిస్టర్ సిస్టర్ బాండింగ్, బేబీ ఫీడింగ్, ఐ విల్ బ్రింగింగ్. మ్యామ్, ప్లీజ్ కమ్. రండి, కూర్చోండి. ఎలా ఉంది మీ కొత్త ఇల్లు? అంత కంఫర్టబుల్గా పీస్ఫుల్గా ఉంది. ఏదైనా హెల్ప్ కావాలంటే అడగాల్సింది. ఇట్స్ ఓకే రంజిత గారు, హ్యాపీగానే ఇంట్లో సెటిల్ అయ్యాం. ఇంకో 2 days మీరు వర్క్ ఫినిష్ చేసుకునే రావాల్సింది కదా. పర్లేదు, నిన్నంతా కూర్చొని మేం కొన్ని ప్లాన్స్ని వర్కౌట్ చేశాం మ్యామ్.